నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు షోల్డర్ డిస్లొకేషన్, భుజం పక్కకి తొలగడం, దాని గురించి తెలుసుకుందాం. ఈ షోల్డర్ డిస్లొకేషన్ మామూలుగా మనం బైక్ యాక్సిడెంట్స్లో కానీ, ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ, ఏదైనా స్లిప్ అండ్ ఫాల్లో చాలామందిలో చూస్తూ ఉంటాం. ఈ డిస్లొకేషన్ అయినప్పుడు చెయ్యి ఒక దగ్గర, యూజువల్గా యాంటీరియర్ డిస్లొకేషన్, ఈ భుజం ఎముక ముందు వైపు ఈ కప్పు నుండి ముందుకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. పోస్టీరియర్ డిస్లొకేషన్ అనేది చాలా తక్కువ మందిలో, ఎవరికైతే ఫిట్స్ ఇష్యూ ఉందో, ఎవరికైతే ఎలక్ట్రిక్ షాక్స్ వచ్చిన వాళ్ళలో, అలాంటి వాళ్ళలో ఈ పోస్టీరియర్ డిస్లొకేషన్ చూస్తాం. ఇంకా ఇన్ఫీరియర్ డిస్లొకేషన్ అనేది కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో ఈ రకంగా భుజం ఏ వైపుకు తొలగినా కానీ మనం ఏమవుతుందంటే, ఈ భుజం స్ట్రక్ అయిపోయి చాలా సివియర్గా పెయిన్ ఉండడము, మూమెంట్స్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోయి ఉండడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే, ఆ భుజాన్ని ఎక్కువగా కదల్చకుండా అలాగే రెస్టింగ్ పొజిషన్లో తీసుకొచ్చి హాస్పిటల్లో ఒక ఎక్స్రే చేయించాలి. ఫస్ట్ ఎక్స్రేలో ఎటువైపు డిస్లొకేట్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము చిన్నగా మత్తిచ్చి మళ్ళీ ఆ భుజాన్ని సరిచేయడం జరుగుతుంది. మత్తి ఇవ్వకుండా లాగడానికి ప్రయత్నిస్తే ఓల్డ్ ఏజ్, కొంచెం 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఫ్రాక్చర్స్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ మజిల్స్ అనేవి చాలా టైట్గా ఉంటాయి కాబట్టి మత్తిస్తే కొంచెం రిలాక్స్ అయిన తర్వాత చిన్నగా ప్రాపర్ పద్ధతిలో రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డిస్లొకేషన్ ఫస్ట్ టైం ఎప్పుడు అయింది, ఆ ఏజ్ని బట్టి మనకి నెక్స్ట్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. యంగర్ ఏజ్లో డిస్లొకేషన్ అయిందనుకోండి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ డిస్లొకేషన్ అయ్యే అవకాశం, అంటే ఎప్పుడు ఏదైనా సడన్గా ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ అబ్డక్షన్ పొజిషన్ అంటాం, ఈ చెయ్యి ఇలాగా వెనక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ బాల్ ముందుకు పోవడానికి, ముందుకు డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి డిస్లొకేషన్ అయినప్పుడే ఏమవుతుందంటే, మనకి షోల్డర్ జాయింట్లో హిప్ జాయింట్ లాగా కాకుండా, హిప్ జాయింట్లో ఏంటంటే సాకెట్ చాలా పెద్దగా ఉంటుంది, బాల్ కంప్లీట్గా జాయింట్ లోపల కూర్చుంటుంది. ఈ షోల్డర్ జాయింట్లో మనకు మూమెంట్స్ ఎక్కువగా అలో చేయడానికి, కంప్లీట్ మూమెంట్స్ ఉండడానికి ఈ షాలో కప్ అంటాం, దీని డెప్త్ ఎక్కువగా ఉండదు, ఈ బోన్ పార్ట్ ఎక్కువగా ఉండదు. కాకపోతే ఈ బాల్ బయటికి రాకుండా ఉండడానికి దానికి సాఫ్ట్ టిష్యూ, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, బంపర్ లాగా ఈ బాల్ని బయటికి రాకుండా ఉండడానికి లాబ్రమ్ అనే టిష్యూ ఈ కప్పు చుట్టూ ఉంటుందన్నమాట. ముందరుండేదాన్ని యాంటీరియర్ లాబ్రమ్ అంటాం, వెనక ఉండేదాన్ని పోస్టీరియర్ లాబ్రమ్ అంటాం, ఈ పైన ఉండేదాన్ని సుపీరియర్ లాబ్రమ్ అంటాం. అయ్యే ఇంజురీని బట్టి యాంటీరియర్ డిస్లొకేషన్లో ఈ యాంటీరియర్ లాబ్రమ్ అనేది కంప్లీట్గా చిరిగిపోయి వెనక్కి పడిపోతుంది. పోస్టీరియర్ డిస్లొకేషన్లో పోస్టీరియర్ లాబ్రమ్ అనేది కంప్లీట్గా చిరిగిపోయి వెనక్కి పడిపోతుంది. సో ఇలా జరిగినప్పుడు రికరెంట్ డిస్లొకేషన్స్ అవ్వడానికి, మళ్ళీ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రికరెంట్ డిస్లొకేషన్స్ ప్రతిసారి, అంటే ఎక్కువసార్లు డిస్లొకేషన్స్ అవుతే ఏమవుతుంది, ఈ బాల్ ఇలా వచ్చినప్పుడు ఈ బాల్ ఈ కప్ని హిట్ అవుతున్న పార్ట్, అంటే ఈ వెనకాల పార్ట్ ఆఫ్ ద బాల్లో చిన్నగా గుంతలాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని హిల్ సాక్స్ లీజన్ అంటాం. ఈ బాల్ ఆ గుంత పెరుగుతున్న కొద్దీ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఏదైతే ఉందో, ఇది ఇంత మూవ్ అయితే బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఇప్పుడు గుంత పెరుగుతున్న కొద్దీ కొంచెం ఇలా మూవ్ అయినా కానీ ఈ డ్యామేజ్డ్ పార్ట్ ఇక్కడ హిచ్ అవ్వడం వల్ల షోల్డర్ మళ్ళీ డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఒకసారి డిస్లొకేషన్ అయిన వాళ్ళు ఒక 2-3 వారాల తర్వాత ఎంఆర్ఐ చేసుకుని టిష్యూ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఈ లాబరల్ టిష్యూ ఎంతవరకు డ్యామేజ్ అయింది అసెస్ చేసుకోవడము. కొంతమందికి ఏంటంటే అప్రహెన్షన్ అంటాం, డిస్లొకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ అది అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఒక టెన్షన్ లాగా ఉంటుంది, ఇలా చేసినప్పుడు బాల్ బయటకు వస్తుందేమో అనే ఫీలింగ్, దాన్ని అప్రహెన్షన్ అంటాం. అలాంటివి ఉన్నప్పుడు, లేదు మల్టిపుల్ డిస్లొకేషన్స్ అయినప్పుడు దాన్ని మనం అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఈ షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆర్థరైటిస్ వచ్చేసి, లేదు కొన్నిసార్లు ఏంటంటే ఈ కప్లో బోన్ పార్ట్ కూడా డ్యామేజ్ అవుతూ పోవడము, ఈ హెడ్లో బోన్ పార్ట్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ పోవడము జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే, ఎంఆర్ఐ చేసుకుని కండిషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అసెస్ చేసుకుని, ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత మనకి టిష్యూ డిఫెక్ట్ ఉందా, బోన్ డిఫెక్ట్ ఉందా, అది కప్పులో బోన్ డిఫెక్ట్ ఉందా, హెడ్లో బోన్ డిఫెక్ట్ ఉందా, వీటన్నిటిని
చూసుకొని దాని ప్రకారంగా మనం సర్జరీస్ ఆఫర్ చేస్తాం. సో ఒకటో రెండో సార్లు డిస్లొకేషన్స్ అయిన వాళ్ళకి ఈ టిష్యూ చాలా హెల్తీగా ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువగా అవ్వదు కాబట్టి వాళ్ళకి షోల్డర్ ఆర్థోస్కోపీ సర్జరీ ఏం చేస్తామంటే ఆర్థోస్కోపీ కీ హోల్ సర్జరీ అనేది చేసి మొత్తం ఒక 2-3 హోల్స్ పెట్టి, అంతే భుజం చుట్టూ 2-3 హోల్స్ పెట్టేసి ఆ హోల్స్ త్రూ ఏదైతే టిష్యూ డ్యామేజ్ అయ్యి వెనక్కిపోయిందో ఆ టిష్యూని మళ్ళీ అదే బంపర్ ఎఫెక్ట్ వచ్చేలాగా స్పీడ్ బ్రేకర్ లాగా మళ్ళీ దాన్ని అక్కడ సూచర్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మళ్ళీ డిస్లొకేట్ అవ్వకుండా అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఎక్కువసార్లు డిస్లొకేషన్స్ అయ్యాయి, బోన్ లాస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు, హెడ్ పార్ట్లో బోన్ లాస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే ఇంకొక ఈ టిష్యూని రీకన్స్ట్రక్ట్ చేసే సర్జరీని బ్యాంకార్డ్స్ రిపేర్ అంటాం. అది కాకుండా ఈ హోల్ పార్ట్ బోన్లో హోల్ ఉన్నప్పుడు చేసే సర్జరీని ర్యాంప్లిసాజ్ అంటాం. ఈ ర్యాంప్లిసాజ్ ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే ఏదైతే డిఫెక్ట్ ఉందో అది ఇక్కడ ఎంగేజ్ అవ్వకుండా ఈ డిఫెక్ట్లో వేరే టిష్యూ ఇన్ఫ్రాస్పైనేటస్ అనే మజిల్ని ఆ టిష్యూ లోపలకు కొంచెం సూచర్స్తో ఫిల్ చేస్తామన్నమాట. అలా ఫిల్ చేసినప్పుడు ఈ డిఫెక్ట్ పార్ట్ ఈ బోన్ పార్ట్కి ఎంగేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి రెండు ఈ డిస్లొకేషన్స్ లేకపోతే ఇన్స్టెబిలిటీలో ప్రధానంగా చేసే ఆపరేషన్లు. ఇంకా చాలా రోజులు నెగ్లెక్ట్ చేశారు. ఈ గ్లినైడ్లో ఒక 40% కంటే ఎక్కువ బోన్ లాస్ అయినప్పుడు దానికి ఏం చేయాలి, వేరే బోన్ గ్రాఫ్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫిల్ చేయడము, స్క్రూస్ కానీ దీనివల్ల ఫిక్స్ చేయడము. లేదు అంటే లటార్జీ అనే సర్జరీ. లటార్జీ సర్జరీ అంటే మనకి ఇక్కడ కొరకాయిడ్ ప్రాసెస్ అనే బోన్, దానికి అటాచ్డ్ టెండాన్స్ ఉంటాయి. ఈ బోన్ని మనం కట్ చేసి ఆ బోన్ని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఈ గ్లినాయిడ్ పార్ట్ దగ్గర అటాచ్ చేసి ఫిక్స్ చేయడం అన్నమాట. సో ఈ లటార్జీ అనేది హై ఎండ్ సర్జరీ, స్కిల్ఫుల్ ఉన్న సర్జరీ అండ్ ఇది లాస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తామో, చాలా రోజులు పట్టించుకోకుండా డిస్లొకేషన్స్ అవుతుంటే చాలామంది ఏం చేస్తారు అంటే పక్కకి వెళ్ళిన సరే ప్రతిసారి వాళ్ళు మ్యానిపులేట్ చేసి చేసుకుంటారు. చాలాసార్లు చూసుంటారు. రోహిత్ శర్మ కూడా మనకు ఫీల్డ్లో అప్పుడప్పుడు ఇలాంటి మేనరిజం చేస్తూ ఉంటాడు. ఇది బాల్ ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు లోపలికి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఇలా చాలాసార్లు అవుతున్నప్పుడు ఏమవుతుందంటే లోపల డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది అవ్వకుండా ఉండాలి అంటే కనుక తొందరగా సర్జరీ చేసుకుని ఆర్థోస్కోపీ ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా చేసుకుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ తర్వాత 2-3 వారాలు కొంచెం ఇమ్మొబిలైజేషన్ అంటే ఎక్కువగా పైకి లిఫ్ట్ చేసే మూమెంట్స్కు ఇంకా ఈ వెనక్కనే మూమెంట్స్ చేయకుండా సింపుల్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుని 3 వారాల తర్వాత అంత నార్మల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ రికవరీకి ఒక 2 to 3 months, మళ్ళీ స్పోర్ట్స్ ఇవన్నీ ఆడడానికి 3 నెలల్లో సరిపోతుంది. సో ఈ కండిషన్ ఎక్కువగా నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా ట్రీట్ చేసుకుంటాం మంచిది.